నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇండియాలో ఒక పెద్ద రికార్డ్ బద్దలైంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కోటలు బద్దలు కొట్టి మరీ సుదీర్ఘ కాలంగా దేశాన్ని పాలించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రికార్డ్ క్రియేట్ చేసిండ్రు. ఈ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం. బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ సార్ ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, బ్రాండింగ్ సూపర్ డూపర్ గా జరుగుతోంది 12 years. దాని గురించి గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే సార్, నిజానికి దేశాలతో సత్సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. శత్రు దేశాల, మిత్రు దేశాల అనేది కాకుండా మనకు స్నేహితులు ఎక్కువయ్యారు. కానీ రాష్ట్రాలతో వరకు వస్తే, మన రాష్ట్రంతోనే చూస్తే ఎంతవరకు మనకు మేలు జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అంటే మీరేం చెప్తారు? యశోద గారు, మీకు పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణకు ఎప్పుడూ జరగనంత అద్భుతమైన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ గత 12 సంవత్సరాలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అనేక ప్రయత్నాలు సక్సెస్ అయినాయి, చాలా ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ముందున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతి చోట కూడా చిన్న చిన్న నవోదయ స్కూళ్ళ దగ్గర నుంచి అనేక చోట్ల చాలా కళల్లో కట్టలు పెట్టి ఏ ఒక్క పనిని కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా, ఇప్పుడు హైదరాబాద్లో సైన్స్ సిటీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే భూమి ఇవ్వకపోవడం, ఓకే, హైదరాబాద్లో ఒక పెద్ద సంగీత నాటక అకాడమీ చాలా అద్భుతంగా నిర్మించుకుందాము అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అప్పుడు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే అసలు ఇక్కడ ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకపోతే చివరికి అంటే దాదాపు ఒక 17-18 ఎకరాల్లో కట్టాల్సింది కేవలం 1000 గజాలలో కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా, బట్ డిస్పైట్ ఆల్ దీస్ డిఫికల్టీస్, వీళ్ళు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కాళ్ళల్లో కట్టలు పెట్టినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కూడా భారత ప్రధాని మోడీ గారి కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ పీపుల్ ఈజ్ విజిబుల్ ఇన్ మెనీ ప్లేసెస్. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలు దాదాపు 13 లక్షల కోట్ల సహకారం కేంద్ర ప్రభుత్వం. అది దేశంలో కేవలం 3 ట్రైబల్ యూనివర్సిటీస్ ఉంటే తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, వెంటనే దానికి ఫండ్స్ అలొకేషన్, వెంటనే బిల్డింగ్లు కట్టడము, వెంటనే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్, ఇదంతా జరుగుతుంది. సో మోడీ గారి మార్క్ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఈరోజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చూశారనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 40-45 సంవత్సరాలుగా అనేక మంది నాయకులు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము కడతాము, ఇంకోటి చేస్తాము, ఇటు ఫైల్ అటు వచ్చినాయి, అటు ఫైల్ ఇటు వచ్చినాయి. కానీ 2023 జూలై 8వ తారీఖు వారు శంకుస్థాపన వేశారు. 2026 జూలై లోపే ఆల్రెడీ వాళ్ళకు టెస్ట్ రన్ అయిపోయింది, ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 25 సంవత్సరాలు బంద్ అయిపోయిందండి. మరి కాంగ్రెస్ పార్టీ ఉండే అధికారంలో, టీడీపీ పార్టీ ఉండే అధికారంలో, టీఆర్ఎస్ పార్టీ ఉండే అధికారంలో, మరి ఏం చేశారు వాళ్ళు? మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయించారు. 6300 కోట్లు పెట్టి దానిలో మొత్తం అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు అక్కడ ఎరువుల కర్మాగారం అద్భుతంగా పనిచేస్తున్నది. ఎయిమ్స్ వచ్చింది తెలంగాణకు, రీజనల్ రింగ్ రోడ్. మొత్తం ప్రపంచంలోనే ఏ సిటీకి కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉండదు, మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. అలాంటిది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ, ఇటువంటి సిటీకి రీజనల్ రింగ్ రోడ్ అవసరము అని రీజనల్ రింగ్ రోడ్ ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ల్యాండ్ అక్విజిషన్కు అని వీళ్ళు సపరేట్గా వెళ్ళి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దయచేసి కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషించి, వేరే రాష్ట్రాలలో ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్రం ల్యాండ్ అక్వైర్ చేసి ఇస్తే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కడుతుంది, నేషనల్ హైవేస్ కావచ్చు ఇంకోటి. కానీ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా 50% డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నది కదా. మరి దానిలో టెండరింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పుడు సపోజ్ వాళ్ళు సంవత్సరంలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారనుకోని, ఈయన 10 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టాలి, అంతేనా కదా? అంతేగాని వాళ్ళు సంవత్సరం అయితే దీన్ని ఎట్లా ఆపాలి, దీన్ని ఎట్లా 2 సంవత్సరాలు డిలే చేయాలి, ఇలాంటి ఆలోచనలు చేసేది ఈ ప్రభుత్వము, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుగురించే తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ ఉద్దేశంతో ఇప్పుడు 2028లో ఎన్నికలు జరిగినా, 2029లో ఎన్నికలు జరిగినా బరాబర్ బీజేపీకి కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలి అని పూర్తి స్థాయి సంకల్పంతో ఉన్నారు ప్రజలు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన అభివృద్ధి ఎంతగా వినిపిస్తుందో దాని పక్కనే నిరుద్యోగం, ధరల పెరుగుదల, దీని విషయంలో మొత్తం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ స్థాయిలో. ఎందుకని ఈ విమర్శలు ఇన్నేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం మీద ఉంటున్నాయి? మరి ఇప్పుడు యశోద గారు,
2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దేశము ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండి, అంటే చాలా నీచంగా, అసహ్యంగా దేశాన్ని ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా, ఫ్రెజైల్ 5 ఎకానమీస్లో ఒకటిగా వాళ్ళు అంత ఘోరంగా పరిపాలన చేశారు. రాజీవ్ గాంధీ అనే వ్యక్తి ఒకసారి ప్రధానమంత్రి అయినప్పుడు 404 సీట్లు లోక్సభలో, 200 సీట్లు రాజ్యసభలో ఉంటే కేవలం 5 సంవత్సరాల్లో ఇండియాను బ్యాంక్రప్ట్ చేస్తారండి ఎవడైనా? అంటే మీకు రిఫార్మ్స్ చేయగలిగే అవకాశం ఉన్నది. మీ దగ్గరనే లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ ఉన్నది, రాజ్యసభలో హయ్యెస్ట్ మెజారిటీ ఉన్నది. 17 రాష్ట్రాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నది. మరి 5 సంవత్సరాల్లో ఏం చేసిండు రాజీవ్ గాంధీ గారు? అసలు రాహుల్ గాంధీని పప్పు అంటారు, అసలు పప్పు రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే ఆయనకు అంత అద్భుతమైన అవకాశం వస్తే వారు ఏం చేశారండి? బ్యాంక్రప్ట్ చేస్తారు దేశాన్ని. అంటే మీకున్న గోల్డ్ను కూడా తాకట్టు పెట్టి, ఏదైతే ఇప్పుడు మనము దిగుమతి చేసుకోవడానికి ఫారిన్ రిజర్వ్స్ లేక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు కదా. మరి ఎందుకు అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది? ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనీసం టాయిలెట్లు కట్టలేరండి. 13 కోట్ల టాయిలెట్లు కట్టడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా? ఈ దేశంలో 5.5 కోట్ల ఇల్లులు కట్టడానికి పేదలకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రావాలా? ఈ దేశంలో ఫ్రీగా రేషన్ ఇవ్వడానికి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కావాలా? మరి మీరు ఎందుకు చేయలేదు 60 సంవత్సరాలు? వాళ్ళేమో చేయరంట, కానీ బీజేపీ చేస్తే మాత్రం పడి ఏడుస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య క్రియేట్ చేసింది ఎవరు? ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఘోరమైన స్థాయిలో ఉంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మీరు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అత్యంత దారుణంగా ఘోరంగా పరిపాలన చేసి దేశాన్ని పూర్తిగా, అంటే ఇక ఈ దేశము అదే ఫ్రెజైల్ 5 అంటున్నాను కదా, అంటే ప్రపంచంలోనే అత్యంత 5 చాలా దారుణమైన ఆర్థిక దేశాలలో మన దేశాన్ని నిలబెట్టింది ఎవరు? మా సోకాల్డ్ ఆర్థికవేత్త మన్మోహన్ సింగే కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. పెట్రో బాండ్స్ 3,60,000 కోట్ల రూపాయలు పెట్రో బాండ్స్ కింద, అంటే భవిష్యత్ తరాల మీద అప్పు తీసుకొచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2010, 2011, 2012లో. ఎంత తప్పండి? 2014 కన్నా ముందు ఈ దేశంలో ద్రవ్యోల్బణం 11%, ఇప్పుడు కేవలం 3.5%. 2014 కన్నా ముందు మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే కటిక పేదరికం 29%, ఈరోజు కేవలం 11%. కేవలం 11 సంవత్సరాలలో భారతదేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ గారిదండి. ఇదే రికార్డ్, ఇప్పుడు మీరు అన్నట్లు ఇదే రికార్డ్, సుదీర్ఘంగా పాలించిన రికార్డ్ నెహ్రూ మీద ఉంది. సుదీర్ఘంగా పాలించడం మాత్రమే కాదు యశోద గారు, సుదీర్ఘంగా సుపరిపాలన అందించిన ఘనత. కేవలం సుదీర్ఘంగా పాలించడం తానే రికార్డు సృష్టించబడదు. ఎందుకంటే సుదీర్ఘంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల నుంచి కుర్చీ గరం చేస్తున్నాడు. ఏం లాభం? తెలంగాణలో కనీసం ఒక స్కూల్ కూడా కట్టలేకపోయిండు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కనీసం గోడ కూడా నిర్మించలేకపోయిండు. మరి ఏం లాభం? ఇప్పుడు ఆయన కూడా 5 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రేవంత్ రెడ్డి గారు అని అనుకోవన్నా? అంతే కదా. ఇక్కడ మన తెలుగులో ఒక పద్యం ఉంటుంది, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అని, రైట్? ఇప్పుడు కడవేడు గంగి గోవు పాలే ఉన్నాయి మనకు. అంటే 12 సంవత్సరాలుగా అద్భుతమైన పాలన, సుపరిపాలన మనం చూస్తున్నాం మోడీ గారి నేతృత్వంలో. ఇది కేవలం ఒక రికార్డో, లేకుంటే ఒక నెంబరో, లేకుంటే అప్పుడు 10 ఇప్పుడు 20 అని చెప్పుకోవడానికి కాదు. చాలా సివిలైజేషనల్ చేంజ్ చూస్తున్నాం మనం. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్తే ఒక యంగ్స్టర్, అంటే ఒక చదువుకున్న విద్యార్థి బ్యాంకుకు వెళ్ళి స్టార్టప్ లోనో అడిగితే అంతరిక్షవాసిని చూసేటోడు నువ్వెందుకు వచ్చినావు మా బ్యాంకుకు అన్నట్టు. ఈరోజు లోన్ మేళాలు పెట్టి లోన్లు ఇస్తున్నారు సార్. ముద్రా లోన్స్, స్టార్టప్ లోన్స్, స్టాండప్ లోన్స్. మరి ఈరోజు స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇంత అద్భుతంగా డైవర్సిఫై అయిందంటే దానికి కారణం ఎవరండి? ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. కేవలం 2018లో పెట్టిన స్కై రూట్ అనే సంస్థ, మన హైదరాబాద్లో పెట్టిన సంస్థ, 25-26 సంవత్సరాల పిల్లలు పెట్టిన సంస్థ ఈరోజు 10,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నది. ఒక్క మన దేశంలో కాదు, 90 దేశాలలో పోటీ పడుతున్నది. అంతరిక్ష విజ్ఞానాన్ని ఇస్తున్నది వాళ్ళకు. ఈ మన హైదరాబాద్ డిఫెన్స్ హబ్ అనుకుంటాం కదా, ఒక్క హైదరాబాద్లోనే కేవలము ప్రైవేట్ కంపెనీల, డిఫెన్స్ కంపెనీలు 8,600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేసింది లాస్ట్ ఇయర్. కేవలం హైదరాబాద్. నేను చెప్పేది, ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న స్టార్టప్స్, డిఫెన్స్ స్టార్టప్స్
నేను ఎన్ని చెప్పాలండి? ఈరోజు కవచ్ మొత్తం ఒక్క భారతదేశంలో రైల్వే వ్యవస్థకే ప్రొటెక్షన్ కాదు, కేన్యా, జాంబియా, అనేక ఆఫ్రికన్ కంట్రీస్కు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న రైల్వే వ్యవస్థకు ప్రొటెక్షన్ కవచ్ అనే ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీకి ఇవాళ సెంటర్ పాయింట్ ఎవరండి? హైదరాబాద్. సాఫ్రాన్ అనే ఒక సంస్థను హైదరాబాద్లో పెట్టాలని నరేంద్ర మోడీ గారు సంకల్పం చేసి ఎంఆర్ఓ అంటారు, అంటే మెయింటెనెన్స్ అండ్ అంటే ఓవర్హాలింగ్ చేసేది. మన ఏరోప్లేన్ యొక్క ఇంజన్లను ఓవర్హాలింగ్ చేసే ఒక సంస్థను, సాఫ్రాన్ అనే ఒక సంస్థ తెలంగాణలో మన హైదరాబాద్లో పెట్టాలని మోడీ గారు సంకల్పం చేసి ఇక్కడ ప్రారంభించుకున్నాం మనం. ఈరోజు మోడీ మార్క్ అభివృద్ధి అంటే కేవలం శంకుస్థాపన, శిలాఫలకాలు చేయడం కాదు. సార్, మోడీ మార్క్ అన్నారు, మీకు నచ్చిన మోడీ మార్క్ హైలైట్స్ అంటే మీ దృష్టిలో ఈ 12 ఏళ్ల కాలంలో మీ మనసుకు బాగా నచ్చినాయి అంటే ఏం చెప్తారు? ఒక 3. చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ దేశంలో నేను ఇందాక చెప్పినట్టు ఈ దేశాన్ని 2014 కన్నా ముందు చాలా, అంటే మన టార్గెటే చాలా కింది స్థాయిలో పెట్టిరు. బార్ ఈజ్ వెరీ వెరీ లో. అసలు ఈ దేశంలో టాయిలెట్లు కట్టడే ఒక పెద్ద ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ దేశంలో పేదలకు లోన్ ఇవ్వడమే ఈ దేశంలో ఒక పెద్ద బాధ్యత. నేను చైనాలో చాలా ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తాను. చైనాలో ఒక చిన్న ఎంఎస్ఎంఈ సంవత్సరానికి ఒక $1000 ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఆ ప్రభుత్వము 11% ఇన్సెంటివ్ ఇస్తుంది. అంటే $1000 ఈయన ఎక్స్పోర్ట్ చేస్తే $110 ఎక్స్ట్రా వచ్చి పడతాయి ఆయన అకౌంట్లో. ఒకవేళ ఒక $10 కోట్ల గిట్ట అయినా ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు $1,10,00,000 ఎక్స్ట్రా వచ్చి పడతాయి. అది అక్కడ వాళ్ళు ఇస్తున్న ఇన్సెంటివ్స్. ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం మనము? ఎందుకు చేయాలని కోరుకుంటున్నాం? ఇంకా 2014 వరకు కూడా ఈ దేశం యొక్క బార్, అంటే తింటే చాలు, ఒక పేదవారు ఆకలి చావులు చావకుండా ఉంటే చాలు, అంత బారే అంత లోలో ఉంటుండేనండి. అటువంటిది ఈరోజు బార్ చాలా ఆస్పిరేషనల్ పెరిగినాయి. ఈరోజు ఒక యంగ్స్టరు, ఈరోజు బీటెక్కో లేకుంటే ఎంబీఏనో చేసిన ఒక యంగ్స్టరు నేను ఒక 1000 కోట్ల సంస్థకు అధినేత కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఏదో $10,000 జాబ్ వస్తే చాలు నాకు అంటే. మిడిల్ క్లాస్ యొక్క ఆస్పిరేషన్స్ పెరిగినాయి. థింక్ బిగ్, ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఈరోజు మహిళలు కేవలం, నేను చెప్తున్నాను, ఈ దేశంలో 4.6 crore ఎంఎస్ఎంఈ ముద్ర రుణాలు కేవలం మహిళలకు ఇవ్వబడ్డాయి. అంటే 4,60,00,000 మంది మహిళలు ఈరోజు చిరు వ్యాపారులుగా మారినట్టే కదా. మరి అవన్నీ క్రియేట్ అయిన జాబ్సే కదా, వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారంటే. ఈ దేశంలో నాకు బాగా నచ్చిన అద్భుతమైన మార్పులు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే సివిలైజేషనల్ చేంజ్. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు, ఇటువంటివి అద్భుతమైన మార్పులు. అంటే ప్రజల యొక్క ఆలోచనల సరళిలోనే చాలా గొప్ప మార్పు తీసుకొచ్చింది. 2, మన రక్షణ వ్యవస్థ. ఒకప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చి మన దేశంలో బాంబులు పెడితే మనం టెర్రరిజం గురించి డిస్కస్ చేయం పాకిస్తాన్తోని. కానీ ఈరోజు వాడు ఒక్క బాంబు వేస్తే మనం 100 బాంబులు వేస్తాం. అంటే న్యూ డాక్ట్రైన్, మన డిఫెన్స్ సిస్టమే మొత్తం దాని యొక్క థియరీని మార్చేసాం మనం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ నాట్ ఏ ఫినిష్డ్ థింగ్, దట్ మిషన్ ఈజ్ ఆల్వేస్ ఆన్. నువ్వు ఒక బుల్లెట్ పేలినా సరే ఇక్కడి నుంచి 100 గుండ్లు వస్తాయి అనే అది పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, ఎవడైనా సరే మన దేశం మీద, మన పౌరుల మీద కనీసం కన్ను వేసినా కూడా వాని తోలు తీస్తామనేంత ఒక గొప్ప సంకల్పం ఆపరేషన్ సింధూర్. 3వది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న యువత యొక్క మానసిక స్థితి బాగా మారిపోయింది. ప్రపంచంలో మన చుట్టుపక్కల దేశాలలో జెన్జీ అని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఈ దేశంలో జెన్జీ ఏం చేస్తున్నది, అది చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ టైం ఇదే రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసాం. ఈ దేశంలో జెన్జీ ఈరోజు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నది. ఈ దేశంలో జెన్జీ అంతరిక్ష విజ్ఞానం గురించి ఆలోచిస్తున్నది. ఈ దేశంలో జెన్జీ డిఫెన్స్ గురించి ఆలోచిస్తున్నది, ఏఐ గురించి ఆలోచిస్తున్నది, కంప్యూటర్ విజ్ఞానం గురించి ఆలోచిస్తున్నది. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న దాదాపు 100 దేశాలలో పోటీ పడుతున్నది మన జెన్జీ. ఆ జెన్జీ బీజేపీతో ఉందా సార్? ఆ జెన్జీ దేశంతో ఉంటే చాలు కదా, బీజేపీతో ఉండాలా వద్దా అనేది సెకండరీ. బీజేపీలో ఉంటున్నది కాబట్టే కదా 3 సార్లు ప్రధానమంత్రి, లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ పిఎం అయింది మరి మోడీ గారు. ఆ జెన్జీ మాతో లేకుంటే కాదు. కానీ ఇక్కడ మా లక్ష్యము జెన్జీ మాతో ఉండడం మాత్రమే కాదు, జెన్జీ మాతో ఉండాలి, దేశంతో ఉండాలి. దేశంతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు గురీందర్ వీర్ సింగ్ అనే వ్యక్తి 10.10 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందెం ఉరికిందంటే అది కేవలం ఒక వ్యక్తికి ఒక మెడల్ కాదు, దేశానికి మెడల్. ఈ దేశంలో అంటే భారతీయులు అథ్లెటిక్స్ లో మీ జీన్స్ పనికిరావు,
మీరు ఉరకలేరు, మీరు ఉరికేందుకు మీరు పనికొచ్చే జీన్స్ మీకు లేవు అని ప్రపంచంలో డిసైడ్ అయిన రోజు 10.10 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పందెం పూర్తి చేసి ఈరోజు ప్రపంచం యొక్క ఆలోచన సరళిని మార్చేసాడు. అది దట్ ఈస్ కాల్డ్ సివిలైజేషనల్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సంఖ్య ఇట్లా వచ్చేసింది, మాకు ఒక రికార్డు వచ్చింది, ఒక మెడల్ వచ్చింది కాదు. నాలుగవది అత్యద్భుతమైన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మహిళల యొక్క ఆస్పిరేషన్స్ పెరిగినాయి. ఈరోజు మహిళ అంటే కేవలం ఒక ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించడము, కుటుంబం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, దేశం గురించి ఆలోచిస్తున్నది, సమాజం గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈరోజు మహిళలు, ఒకప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడేవాళ్ళు, ఈరోజు మహిళా ఓరియంటెడ్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు కంపెనీలను రన్ చేస్తున్నారు. ఈరోజు మహిళలు చట్టసభలలో 33% రావాలని మనం రిజర్వేషన్ ఇచ్చుకున్నాం. ఈ దేశ పార్లమెంటు, అత్యున్నత సంస్థ అయినటువంటి పార్లమెంటు దేశంలో ఉన్న మహిళల యొక్క ఆస్పిరేషన్స్ అడ్రస్ చేయడానికి 33% రిజర్వేషన్స్ ఇచ్చింది. రాబోయే రోజులలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ వస్తే ఢిల్లీ లాంటి, అంటే దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే ఒక మహిళను ముఖ్యమంత్రి చేస్తుంది. ఆ విధంగా మనం అనేక రంగాలలో, అనేక డైమెన్షన్స్లో మనం ఈరోజు భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్గా బై 2047 అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడానికి ఆర్థిక పరంగా మీరు చూడండి, ఒకప్పుడు భారతదేశంలో 2014 వరకు $300 బిలియన్ ఉంటే ఓ రికార్డు. కానీ ఈరోజు $800 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. ఒకప్పుడు భారతదేశంలో 1,00,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే అదొక పెద్ద, దానికోసం ఒక కమిటీని వేసి, ఈరోజు యు కాంట్ బిలీవ్, కోటి కోట్ల, నాట్ 1,00,000 కోట్లు, కోటి కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు దేశంలో రన్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మనము 12 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎయిర్పోర్ట్స్, ఒకప్పుడు 70 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇవాళ 160 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశంలో 6 లేన్ హైవే 0 6 లేన్ హైవే అంటే అసలు ఆ హైవేకు 6 లేన్ ఎందుకు అని ఆలోచించే పరిస్థితి నుంచి ఈరోజు 6 లేన్ హైవేలే దాదాపు 10,000 కిలోమీటర్లు బిల్డ్ చేయగలిగింది భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం. టన్నెల్ రోడ్స్ ఒకప్పుడు 0, ఈరోజు నాకు తెలిసి నిన్న పేపర్లో మీరు అందరూ కూడా చూసి ఉంటారు, నితిన్ గడ్కరీ గారు ఆ జాజులా టన్నెల్ 13.6 కిలోమీటర్ల టన్నెల్, అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ అంటే శ్రీనగర్ను ఇటు లే లదాఖ్తోని కనెక్ట్ చేయడానికి 365 రోజులు కూడా ఆ ప్రాంత ప్రజలు అటు ఇటు తిరగడానికి, ఇంతకుముందు దాదాపు ఒక 6 నెలలు రోడ్లు పనిచేయకపోయాయి, మంచు కురుస్తుండే. ఆ జాజులా టన్నెల్ వచ్చిన తర్వాత ఈరోజు 13.5 కిలోమీటర్ల టన్నెల్ వచ్చిన తర్వాత ఆ హైవే మార్గంగా 365 డేస్ దే కెన్, అంటే మీకు ప్రాంతాల మధ్య ఏదైతే మనం సోకాల్డ్ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ అంటాం కదా, కనెక్టివిటీ వచ్చింది ఈరోజు. అది కేవలం మానసికమైన కనెక్టివిటీ కాదు, ఈరోజు ఫిజికల్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం భారతదేశాన్ని అనేక రంగాలలో, ప్రతి రంగంలో, ప్రతి డైమెన్షన్లో, ప్రతి వర్గాన్ని, అంటే ఒకప్పుడు 1977లో అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రి అయినప్పుడు అనేక మంది వెళ్ళి విదేశాంగ శాఖ మంత్రిని అడుగుతారు, మన లక్ష్యం నెరవేరింది కదా మనం కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి. అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, పథక అంతిమ లక్ష్య నహీ హే సింహాసన్ చెడిచేదాన. ఓకే, అంటే ఒక పథం యొక్క, అంటే ఒక సంస్థ యొక్క లక్ష్యము కేవలం కుర్చీ మీద కూర్చోవడం కాదు, సబ్ సమాజ్ కో లియే సాత్ మే ఆగే బడ్తే జానా, మొత్తం సమాజాన్ని మన చేతులు పట్టుకొని తీసుకొని అభివృద్ధి వైపు నడిపిస్తాం చూడండి, అది మన లక్ష్యం. మన లక్ష్యం కేవలం ఇప్పుడు సపోజ్ మీరు నన్ను అడిగారు అనుకోండి, ఈ రాష్ట్రంలో ఎందుకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటే, నేను మా ముఖ్యమంత్రి రావాలి లేకుండా మా మంత్రులు రావాలి అని చెప్పను. నేనేం చెప్తా అంటే, ఈ రాష్ట్రంలో ప్రతి పేద మహిళకు కూడా ఇల్లు కట్టాలి, అందుకు బీజేపీ సర్కార్ రావాలి. ఈ రాష్ట్రంలో ప్రతి యువతకు ఉపాధి కల్పించాలి, అందుకు బీజేపీ గెలవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు కూడా తను ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా తన ఆస్పిరేషన్స్ అడ్రస్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఈరోజు 25 లక్షల రూపాయల ప్రాజెక్టు రుణం ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఎందుకు రావాలంటే కేవలం ముఖ్యమంత్రి కావడానికో లేకుండా మంత్రులు కావడానికో కాదు, బీజేపీ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. దాంతోపాటు మా లక్ష్యం ఏంటి అంటే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి, మాకున్న కమిట్మెంట్. సో దాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్ రావాలి. సో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఒక్కసారి వచ్చిందంటే రిపీటెడ్గా బీజేపీ గెలుస్తూ ఉంటుంది. సార్ రిపీటెడ్ అన్నారు కాబట్టి నిజంగా ఒక్కరి చేతుల్లోనే ఇన్నేళ్ల పాలన ఉండడము అనేది రాజ్యాంగ వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది
అనే ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు దీనికి? అసలు కరెక్టే అంటారా? ఇది సబబేనా? ఒక్కళ్ళ పాలనలోనే ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు పాలన ఉండడం అనేది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్? ఉండొద్దు, తప్పది. తప్ప? నరేంద్ర మోడీ గారు ఒక్కరు కాదు కదా, ఒక్కరైతే సమస్య. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక డిసిషన్ తీసుకోవాలంటే మినిమం ఒక 50 మందితో మాట్లాడతారు వారు. నరేంద్ర మోడీ గారిని రూమ్లో 1-to-1 కలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. వారు ఒక విషయం గురించి, నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా, వారు ఒక విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడాలి అన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్పరు. 10 నిమిషాలు సమయం ఇస్తే 9.5 నిమిషాలు వింటారు. అసలు వాళ్ళు ఎవరైతే అక్కడ చెప్పడానికి వెళ్ళిన వ్యక్తి ఏదైతే చెప్తున్నారో, సపోజ్ ఇప్పుడు నేను వెళ్ళి క్రాప్ ఇన్సూరెన్స్ సార్ ఈ విధంగా కాదు, కొన్ని లాకునాస్ ఉన్నాయి, ఈ విధంగా చేస్తే రైతులకు ఇంకా ఉపయోగం అని చెప్పాలని నేను వెళ్ళినా అనుకోండి. అప్పుడు వారు మొత్తం నేను 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలో 9.5 నిమిషాలు వింటారు పూర్తిగా. నేనేం చెప్పాలనుకుంటున్నా, లేకుంటే నేను చెప్పే దానిలో ఏదన్నా బ్యూటిఫుల్ ఐడియా ఏదన్నా ఉందా అని. అందు గురించే వాళ్ళంతా క్వాలిటీ డిసిజన్స్ తీసుకోగలుగుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలకు, అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు, రైట్, అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు అందరూ మోడీ గారిని ఎందుకు ఇష్టపడతారండి? మోడీ గారు వాళ్ళ కులస్తులను ఇష్టపడుతున్నారా, లేకుంటే మోడీ గారు వాళ్ళలాగా మాట్లాడతారని ఇష్టపడుతున్నారా, వాళ్ళ భాష మాట్లాడతారని ఇష్టపడుతున్నారా? దేనికి ఇష్టపడుతున్నారు? ఒక కామన్ సిటిజన్ యొక్క ఆస్పిరేషన్స్ మోడీ అర్థం చేసుకుంటాడు. మా ఇంట్లో ఒక మనిషిలాగానే మా యొక్క అవసరాలను అర్థం చేసుకొని ఆ అవసరాలను తీర్చడంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ప్రజలకు మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. అందుగురించే ఒక అద్భుతమైన మాట చెప్తారు. మీలాగే అనేక మంది మోడీ గారిని అడిగారనమాట, మీరు చాలాసార్లు రాష్ట్రాలలో గెలుస్తున్నారు, 3 సార్లు ప్రధానమంత్రిగా అయినారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కదా. మనం చూసాం ఈ పక్క రాష్ట్రంలో ఒకసారి 153 సీట్లు వచ్చి సడన్గా 11 పడిపోయింది. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది న్యాచురల్గా బిల్డ్ అవుతుంది కదా అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు అనమాట. నా దగ్గర ప్రభుత్వ వ్యతిరేకతను జయించే ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధం పేరే సుపరిపాలన. సో మంచి పరిపాలన అందించడము ఈ దేశంలో వాజ్పేయి గారు ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమము, చట్టాలను మార్చడము, అవసరమైతే వ్యవస్థల నిర్మాణం చేయడము, అలాంటి సుపరిపాలన రుచి చూశారు ప్రజలు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక 10 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2014లో మోడీ గారు గెలిచిన తర్వాత సుపరిపాలన అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది, రైట్. ఒకప్పుడు స్వర్ణ చతుర్భుజి గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో, ఒకప్పుడు తెలంగాణలో 11 జిల్లాలు మాత్రమే నేషనల్ హైవేతో యాక్సెస్ ఉంటుంది. ఈరోజు 32లో 32 జిల్లాలు ఈరోజు నేషనల్ హైవేస్ మీద ఉన్నాయి. ఒకప్పుడు 4-5 జిల్లాలు మాత్రమే రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు ఉంటుండే తెలంగాణలో. ఈరోజు 25 జిల్లాలు రైల్వే స్టేషన్స్, రైల్వే లైన్తో కనెక్టెడ్ అయి ఉన్నాయండి. ఇది మార్పు కాదా? ఈ మార్పు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? మరి ఎవరు, రేవంత్ రెడ్డి గారు వేసిర్రా ఈ రైల్వే లైన్లో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వేసిందా? సో ఆ విధంగా డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ అనేది ఎలక్షన్స్లో పనికిరాదు అనే ఒక మానసిక స్థితిలో పొలిటికల్ పార్టీస్ ఉన్న రోజులలో మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్నే ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చి, డెవలప్మెంట్ అనేది గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని పదే పదే చెప్పి ప్రజలకు అర్థం చేయించి, ఆహా ఇటువంటి అభివృద్ధి మోడల్ మాకు కూడా కావాలని ప్రతి రాష్ట్రం అనుకునే విధంగా కన్విన్స్ చేసి ఈరోజు మోడీ గారు పరిపాలన అందిస్తున్నారు. మోడీ గారు ఏదో ఉట్టుట్టుగానే రాలేదు. కేవలం 8 నెలల్లో 400 మీటింగ్స్ పెట్టారండి వారు 2014 ఎన్నికల ముందు. మనం ఈరోజు 3 సార్లు అయినారు అంటే అదేదో తేలికగా వచ్చింది కాదు. ఎంతో కష్టం ఉంటుంది దాని వెనకాల, ఎంతో ప్లానింగ్ ఉంటుంది, ఎంతమంది అభిప్రాయాలు తీసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా, ఒక వ్యక్తి, అసలు మోడీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 పర్సన్. మోడీ ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ 18 crore భారతీయ జనతా పార్టీ కార్యకర్తాస్. ప్రతి చిన్న కార్యకర్త యొక్క అభిప్రాయం కూడా అక్కడ దాకా వెళ్తుంది. చాలామందికి తెలియదు. ఒక చిన్న మీటింగ్లో 4-5 కూర్చొని ఒక చింతన్ బైఠక్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, కింద కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ సమాజం ఏమనుకుంటున్నది, ఈ మహిళలు ఏమనుకుంటున్నారు, లేకుంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంత పెద్ద ప్రధాని ఎస్సీ వర్గీకరణ అనే అంశం గురించి పాజిటివ్గా ఆలోచించి అందరినీ హక్కును చేర్చుకొని, ఎస్ మేము చేయగలుగుతాము, ఇది అవసరము, ఈ రాష్ట్రాలలో దీని అక్కర ఉన్నది అని గ్రహించి చేశారా లేదా? ఈ దేశంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం, అనేక గొప్ప గొప్ప పనులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా చిన్న చిన్న ప్లేసెస్లో కూడా, అంటే లక్షద్వీప్ అసలు ఎవరు పట్టించుకోరు, అండమాన్ నికోబార్ ఎవరు పట్టించుకోరు. ఎందుకు? అక్కడ ఉండే జనాల సంఖ్య తక్కువ,
అక్కడ ఎంతమంది ఉంటారు? లక్షద్వీప్ ఎంపీ సీట్లు 60,000 ఓట్లు ఉంటాయి, రైట్? 60,000 గురించి మనం ఆలోచించి అసలు సౌత్ ఇండియన్ స్టేట్స్ అని రాస్తే మనం యాడ్ కూడా చేయం లక్షద్వీప్ను. అంతే కదా, చాలామంది 5 స్టేట్ల గురించే మాట్లాడతారు కదా, కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లా అనుకోదు. లక్షద్వీప్లో ఉండే ఆ ఆఖరి వ్యక్తి కూడా భారతీయ పౌరుడే, అతనికి కూడా అభివృద్ధి అందాలే, ఈ లక్ష్యంతో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. సో మోడీ గారు ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 పర్సన్. మోడీ గారు ఈజ్ ఈక్వల్ టు ఆయన కుటుంబం చాలా చాలా పెద్దది. చాలామంది మీలాంటి నాలాంటి ఇక్కడ ఉన్న ఈ సోదరుల లాంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మోడీ దాకా మన్ కీ బాత్ లాంటి అనేక ఫోరమ్స్లో ప్రతిరోజు దాదాపు 2,500 మెసేజ్ వస్తాయి దేశం మొత్తం నుంచి. ఈ 2,500 మెసేజెస్ను కూడా చదివి అర్థం చేసుకొని అక్కడి యొక్క ఆ సొసైటీస్ యొక్క ఆస్పిరేషన్స్ను అర్థం చేసుకునే వ్యవస్థను వారు నిర్మాణం చేశారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. సార్ మళ్ళీ ఇట్లాంటి ఒక రికార్డ్ రావాలంటే సాధ్యం అవుతుందా? అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం చూస్తే గత 2 సుదీర్ఘకాలం పాలించిన ప్రధానులు కూడా ఆ రికార్డ్ వాళ్ళ పేరు మీద ఉండటము ప్లస్ 3rd టైం మోదీ బ్రేక్ చేయటము. ఇంకా నెక్స్ట్ ఎవరు అని అంటే మోదీ ఆఫ్టర్ ఎవరు అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉందా, లేకపోతే ఈ రికార్డ్ బ్రేక్ చేసే ఇంకొకరు వస్తారు అనే దానికి ఆన్సర్ ఉందా? ఇది ఈ రికార్డ్ అనే దాన్ని నేను పెద్దగా కన్సిడర్ చేయను. ఇక్కడ జరిగిన అభివృద్ధే చాలా ఇంపార్టెంట్. అది మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, 4వసారి కూడా వారే ప్రధానమంత్రి అవుతారు. బరాబర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కంటిన్యూగా ఇంకా 25 సంవత్సరాలు కూడా భారతదేశాన్ని పరిపాలన చేస్తారు. అదైతే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. దాంతోపాటు నేను పర్సనల్గా కోరుకునేది ఏంటంటే మోడీ గారు ఈ 12 ఏళ్లలో అభివృద్ధి చేయడానికి ఎక్కడనైతే ప్రారంభించారో ఆ బార్ చాలా లోయెస్ట్ బార్. కానీ మోడీ గారు ఒకవేళ రేపు ఫ్యూచర్లో వదిలిపెడితే ఎక్కడ వదిలిపెడతారు? చాలా హై బార్లో వదిలిపెడతారు. సో అక్కడి నుంచి ఆ వ్యక్తి సాధించాల్సి అంటే లక్ష్యాలు అక్కడి నుంచి నిర్ధారణ అవుతాయి. మోడీ గారు ప్రారంభించినప్పుడు ఈ దేశంలో టాయిలెట్లు నిర్మించడం ఒక పెద్ద టార్గెట్, ఈ దేశంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చడే టార్గెట్, ఈ దేశంలో తినడానికి తిండి గింజలు లేని పేదలకు తిండి ఇవ్వడమే ఒక పెద్ద రికార్డు, ఈ దేశంలో బేసిక్ హాస్పిటల్ ఫెసిలిటీ లేకపోయే పరిస్థితులలో వాళ్ళకి అది ఇవ్వడమే, ఆయుష్మాన్ భారత్ ఇవ్వడమే ఒక గొప్ప రికార్డు లాగా ఉండే. కానీ మనం ఎవరితో పోటీ పడుతున్నాం? దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, యూ కెనాట్ డ్రైవ్ ఎ కార్ బై లుకింగ్ అట్ ద రేర్ విండో అంటాం. కార్ నడిపేటప్పుడు ముందు చూసుకుంటూ నడపాలి, అద్దంలో వెనుకకు చూసుకుంటూ నడపలేము. మనం ఇక్కడి నుంచి వచ్చినాము, ఒకప్పుడు ఈ దేశంలో ఇట్లుంటుండే అని చెప్పుకుంటూ మనము కాలక్షేపం చేయలేము. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన భావి తరాలకు ఎటువంటి భారతదేశం అందించాలి? అవినీతి లేని భారతదేశం అందించాలి. భావి తరాలకు ప్రపంచంలో అత్యధిక అద్భుతమైన అత్యాధునిక టెక్నాలజీ ఉండే భారతదేశాన్ని అందించాలి. ఈ దేశంలో భావి భారతానికి మనము అంటే 1000-1500 సంవత్సరాల నుంచి మనం ఎటువంటి బానిసత్వాన్ని అనుభవించాము, మనం మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేదాన్ని అందించే భావి భారతాన్ని నిర్మించాలి. అటువంటి భారతదేశం కదా మనం పిల్లలకి ఇవ్వాల్సింది. అంతేగాని మనం మురుగుగుంటలో ఉన్నాము, మనం ఇంకొంచెం పెద్ద మురుగుగుంట తయారు చేసి ఇద్దాము పిల్లలకు అని ఏ పేరెంట్స్ కూడా అనుకోరు కదా, ఏ సొసైటీ కూడా అనుకోవద్దు కూడా. జైసా దేశ్ చాయే వైసా హంబి రహనా చాయే. మనం ఎలాంటి దేశం కోరుకుంటున్నామో అలాగా మనం కూడా జీవించాలి. మనం అవినీతి లేని దేశాన్ని కోరుకుంటున్నాం, అవినీతి లేని వ్యక్తిగా బతకాలి. ఆ విధంగా భావి భారత భవిష్యత్తుకు ఎటువంటి భారతదేశం అందించాలి అనే ఒక విజన్తో వెళ్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఎవరు ప్రధానమంత్రి అయినా భారతీయ జనతా పార్టీ నుంచి మోడీ గారి రికార్డును బద్దలు కొట్టాలనే కోరుకుంటున్నాను నేను. ఫైనల్గా ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇంత అభివృద్ధి గురించి మాట్లాడినారు, ఏదైనా ఒక పాలసీ నిజానికి అనుకున్నంత రీచ్ అవ్వలేదు, లేకపోతే అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అని ఉంది, లేకపోతే దాని మీద రాకూడని వ్యతిరేకత వచ్చింది అని ఒక పాలసీ ఉంది అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏది? అంటే ఏది పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను కదా యశోద గారు. ఎందుకంటే పర్ఫెక్ట్ అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్కి అక్కడ ఛాన్స్ లేదు. ఓకే, మోడీ గారే ఇప్పుడు నిన్న మోడీ గారు మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు నేను అనేక పనులు చేసి ఉండొచ్చు, మా ప్రభుత్వం అనేక పనులు చేసి ఉండొచ్చు, కానీ ఇది సరిపోదు. వారే చెప్పారు, నేను అనాల్సిన అక్కరనే లేదు, వారిని కోటేస్తే చాలు. ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ప్రతి రైతుకు ఈ దేశంలో ఒక రైతు అయ్యో దేవుడా ఎప్పుడు వర్షం కురిపిస్తావు, అయ్యో దేవుడా భూమిలోంచి ఎప్పుడు మొలకెత్తుతావు అని ఆలోచించాల్సిన గత్యంతరం ఉండొద్దు. ఒక రైతు గోడు ఈరోజు రైతు యొక్క పరిస్థితి ఈ దేశంలో ఎంత దారుణంగా ఉంటుందంటే, ఫస్ట్ విత్తు వేసింది వర్షం గురించి వెయిట్ చేయాలి, లోపల నుంచి మొలకెత్తాలి, మొలకెత్తిన మళ్ళీ అది అంత కష్టపడి పురుగు వస్తుంది, ఇతని చేతిలో కూడా ఉండదు.
ఒక 3 పొలాల అవతల ఒక ఆయన సరిగ్గా చూసుకోకుండా అక్కడ ఆ పొలంలో పురుగు వచ్చింది అనుకోండి, అది ఇక్కడికి వస్తుంది, రైట్? సో వ్యవసాయం అనేది మోస్ట్ అన్సర్టైన్ వ్యాపారం, చాలా అన్సర్టెనిటీ ఉంటుంది, అనిశ్చితి వాతావరణంలో చేయాలి. ఇంత అనిశ్చితి వాతావరణంలో చేసి కష్టపడి ఎండనక వాననక బియ్యమో లేకుంటే మొక్కజొన్ననో పండించిన రైతుకు అది కొంటడో కొనడో కూడా తెలియనంత దారుణమైన పరిస్థితులు. నేను ఒక మాట చెప్తాను, అంటే ఈ రాష్ట్ర ప్రజలను కూడా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర అధికారులను కూడా అడుగుతున్నా, మనము చిన్న చిన్న గ్రామాలలో కూడా ఫ్లడ్ లైట్లు పెట్టుకొని క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ రోజులలో మీరు ఫ్లడ్ లైట్లు పెట్టుకొని ఐకేపీ సెంటర్లలో వడ్లు ఎందుకు కొనారండి? మనం అంత దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నామా? 24 hours నువ్వు ప్రొక్యూర్మెంట్ సెంటర్ రన్ ఎందుకు చేయవు? ప్రభుత్వానికి ఆ మాత్రం చేత కదా? 2 షిఫ్ట్లు కాకుండా 3 షిఫ్ట్లు. అరే ఒక చిన్న పరిశ్రమ పనిచేసే ఒక చిన్న ఎంఎస్ఎంఈ వ్యాపారవేత్త 2 షిఫ్ట్లలో రన్ చేస్తారు సార్, ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్. ఇంత పెద్ద ప్రభుత్వం 3 షిఫ్ట్లలో పనిచేయదా? 24 గంటలు కొను నువ్వు వడ్లు, 24 గంటలు కొను నువ్వు మొక్కజొన్న. నీ రైతులే కదా వీళ్ళేం చంద్రమండలం నుంచో అంగారక గ్రహం నుంచో రాలేదు కదా, నీ ప్రజలే కదా, ఈ ప్రజల బాగు కోసమే కదా నువ్వు ప్రభుత్వంలో ఉన్నది. అంటే నేను చెప్తున్నాను, ఒక చిన్న గ్రామంలో ఫ్లడ్ లైట్లలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఫ్లడ్ లైట్లలో వడ్లు కొనలేరా అండి? మరి ఈ ప్రశ్న వేయాల్సిన అక్కర ఉన్నదా లేదా? సో అట్లాంటి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన అక్కర ఉన్నది. ఫసల్ బీమా యోజన ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంకా యువతకు ఉపాధి కల్పించే విషయంలో, నైపుణ్యం పెంచే విషయంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మన పర్సెప్షన్స్, మనకు నమ్మకం లేకపోవడం, చదువుకుంటే జాబ్ వస్తుందో రాదో, సరే ఏదో ఒకటి వచ్చింది చేసేద్దాం, రీసెర్చ్ చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా గ్యాప్ ఉంటుంది. చైనా అనే దేశము ప్రతి కంపెనీలో విధిగా బోర్డులో ఒక ప్రొఫెసర్ను పెట్టుకోవాలి వాళ్ళు. ఇది విధిగా మీ కంపెనీలో ఒక ప్రొఫెసరు కొన్ని పేటెంట్లు ఉంటే ఆ కంపెనీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే వస్తున్న ఆ సాంప్రదాయం. ఇప్పుడిప్పుడే మనం ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా అట్లా ఎడ్యుకేషన్ అంటే అకాడమీషియన్స్ను ప్రొఫెసర్లను పెట్టుకుంటున్నాం. లేకుండా ఒకప్పుడు ప్రొఫెసర్ రిటైర్ అయిపోయినాడంటే ఆయన దాదాపు 35 సంవత్సరాలు చదువుకున్న చదువు, చేసిన రీసెర్చ్ అంతా ఇంట్లో ఉంటుండే, ఆయన కాలక్షేపంగా ఏదో పల్లీలు తినుకుంటే టీవీ చూస్తుండే. కానీ ఈరోజు అట్లా లేదు పరిస్థితి, ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నది. అంత విజ్ఞానాన్ని శాస్త్రజ్ఞులు రిటైర్ అవుతున్నారు, రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు. అవును, 35 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఒక డిఆర్డో సైంటిస్టు ఇంట్లో కూర్చుంటే ఇట్ ఈస్ అ క్రైమ్ అంటున్నా నేను. సొసైటీకి క్రైమ్ అది, నాట్ హీఈస్ క్రిమినల్, సొసైటీ ఈజ్ డూయింగ్ అ క్రైమ్. అంత కష్టపడి అంత విజ్ఞానం ఆవిష్కరణలు చేసిన ఒక వ్యక్తిని ఎట్లా ఇంట్లో కూర్చోబెడతాం మేడం? ఆయనను ఒక అంటే చాలా ఎనర్జీ ఉన్న పిల్లల మధ్యలో కూర్చోబెట్టాలి, అప్పుడు బాగుపడుతుంది కదా దేశం. సో ఆ విధంగా ఇంకా గ్యాప్స్ ఉంటాయి. దెర్ ఈజ్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కదా. నేను అదే అంటున్నాను, మోడీ గారికి వచ్చినప్పుడు భారతదేశం చాలా లో బార్తో స్టార్ట్ అయింది, వారు ఒక స్థాయికి తీసుకొచ్చారు. రాబోయే ఎవరు ప్రధానమంత్రి అయినా, అంటే నేనైతే మనస్ఫూర్తిగా మోడీ గారే కంటిన్యూ కావాలని అనుకుంటున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, ఆయనకు ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడైనా మారాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ వచ్చే వ్యక్తి ఖచ్చితంగా బీజేపీ నుంచే వస్తాడు. ఆ వచ్చే వ్యక్తి ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద లక్ష్యంతో, ఎందుకంటే ఆయన స్టార్టింగే చాలా పెద్ద స్థాయిలో స్టార్ట్ అవుతాడు కాబట్టి అక్కడి నుంచి ఇంకా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్పంతో, పవిత్రమైన లక్ష్యంతోనే వస్తాడని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా జరుగుతుంది అదే. ఎందుకంటే భారతదేశము ఈరోజు కామ్గా ఉండదు, చాలా చైతన్యవంతం, రాష్ట్ర చింతన చాలా పెరిగింది. ఇలా పెరిగిన ఈ వాతావరణాన్ని, ఈ ఈకో సిస్టమ్ను ఎవరంత ఈజీగా డిస్టర్బ్ చేయలేరు. అందుగురించి చూడండి, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ప్రజలు నమ్మరు. మీరు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పారు, తర్వాత రిజర్వేషన్ తీసేస్తారని చెప్పారు, పచ్చి అబద్ధాలు ఆడిండు రాహుల్ గాంధీ. ఎవ్వరు కూడా నమ్మలేదు కదా. మళ్ళీ బీజేపీనే గెలిపించారు కదా. ఒక్కసారి కాదు, ఒక్క ప్రాంతంలో కాదు, అనేక రాష్ట్రాలలో చూస్తున్నాం. చేయలేని ప్రాంతాల్లో కూడా, బెంగాల్ లాంటి ప్లేస్లో ఎందుకు గెలిపించారు మేడం? ఎందుకు? ఈరోజు భారతదేశాన్ని రక్షించాలంటే మోడీ గారు అవసరము, బీజేపీ ముఖ్యమంత్రి అవసరము. పిల్లలు ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాలంటే బీజేపీ ముఖ్యమంత్రి అవసరము. ఇది ప్రజలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందుగురించి మోడీ గారు చెప్తారు కదా, ది మోస్ట్ వాల్యుయబుల్ కరెన్సీ ఇన్ ఇండియా రైట్ నౌ ఈజ్ ట్రస్ట్. సో ప్రజలకు ప్రభుత్వాల మీద, నాయకుల మీద ఏదైతే విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసమే ఈరోజు భారతదేశాన్ని ఇంత స్ట్రాంగ్గా కనబడేటట్టు చేస్తున్నారు. సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ డెఫినెట్లీ ఇంకా చాలా గ్యాప్స్ ఉంటాయి ఏ ప్రభుత్వం చేసినా, బట్ దోస్ గ్యాప్స్ ఆల్సో షుడ్ బి క్వెంచ్డ్ ఇన్ ఫ్యూచర్. వీటిని కూడా తగ్గించి ఇంకా స్పీడ్గా 7.7% అభివృద్ధి చెందుతున్నాం. వెనుక నుంచి చూస్తే ఇది చాలా గొప్పది,
కానీ ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే ఇది చాలా తక్కువ. 10-12% వెళ్ళాలి మన భారతదేశం. మనకు అంత శక్తి ఉన్నది, మన ఎంటర్ప్రైజింగ్ ఎబిలిటీకి అంత శక్తి ఉన్నది. కానీ ఇంకా కొంత బ్యూరోక్రసీ కావచ్చు, కొంత రెడ్ టేపిజం కావచ్చు, పర్మిషన్స్ తీసుకోవడము, చిన్న చిన్న విషయాలలో ఎంతో సంకల్పంతో స్టార్ట్ చేస్తారు, ముందుకోనివ్వరు. అధికార వ్యవస్థ అవన్నీ కూడా మారాల్సిన అక్కర ఉన్నది. బట్ ఐఎమ్ 100% షూర్ దట్ ఇట్ విల్ చేంజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నమస్తే.